ఓం సాయిరామ్. ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే కనుక ఎస్ అనేసరికి ప్రాబ్లం సాల్వర్స్ అన్నమాట. అంటే సొల్యూషన్ కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుందనో ఏమో మరి అవతల వాళ్ళ సమస్యలకు సొల్యూషన్ చెప్పాలి అని చాలా ఉంటుందన్నమాట. మరి వీడియోస్లో ఏం చెప్పాలి, బాబా వారి పేరు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది కదండి. అందుకని ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను. అండ్ ఎస్ వాళ్ళ తర్వాత ఎవరికైనా సాధ్యమవుతుంది వాళ్ళు చెప్పాలి అంటే 100% కరెక్ట్. ఇంకో ఆలోచన లేదు, సేవ్ చేయాలి వారిని అని ఆలోచనతో ఉంటారు ఎస్ అక్షరంతో ఉన్నవాడు. ఎందుకంటే వాళ్ళకు ఏ ఆలోచన అంటే ఆ ఆలోచన ఏంటంటే ఎంతసేపు గురువు ఏం చెప్తారు, ఏం చేస్తారు, అవతల వాళ్ళకి ఏదైనా కూడా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు కదా. మరి అవునా కాదా? జ్ఞానం కూడా చాలా ఇంట్రెస్ట్గా కూర్చుని ప్రసాదిస్తూ ఉంటారు మన సాయినాథుడు. అట్లా బాబావారు ప్లానెట్ ఎస్ని రూల్ చేస్తూ ఉంటుంది కనుక సాయినాథుని పోలికలన్నీ ఎస్ వాళ్ళకు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఇది చెప్పడం బాగుంటుంది, సహాయం చేయడము బాగుంటుంది. మీ వల్ల మేము చాలా లబ్ధి పొందాము, మీరు భలే మాట్లాడుతున్నారు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది, ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఒక్కటి మాత్రం వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పాపం ఎస్ అంటే షూరిటీ కూడా ఎస్తో స్టార్ట్ అవుతుందనో ఏమో, ఎవరికి పడితే వాళ్ళకి షూరిటీలు పెట్టేసుకుంటారు. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా అధిక మొత్తంలో డబ్బు ఇవ్వకూడదు, ఎవరికి కూడా అది రిటర్న్స్ రావడం అనేది చాలా కష్టం. అప్పు రూపంలో ఇవ్వకూడదు ఎక్కువ, అండ్ మోర్ ఓవర్ ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకూడదు. ప్రాబ్లం ఏంటి అంటే 10 రూపాయలు నీ దగ్గర ఉంటే రూపాయి సహాయం చేయి, 9 రూపాయలు 4 రూపాయలు దాచుకుని 4 రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడైనా కూడా. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళ దగ్గర 10 రూపాయలు లేకపోతే ఎవరైనా వస్తే 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు ఇవ్వు జరిగి మరి వాళ్ళకి సహాయం చేసి, అమ్మో ఇప్పుడు నీకు ఎలా ఇవ్వాలి, 10 రూపాయలు వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఇవ్వట్లేదు, నేను ఎలా ఇవ్వాలి నీకు 10 రూపాయలు, నా 10 రూపాయలు ఖర్చు, వాళ్ళ 10 రూపాయలు ఖర్చు తడిసి మోపుడు 20 అవుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తూ ఉన్నానండి. అసలు అంటే అవతలి వాళ్ళు ఏదైనా సహాయం కావాలి అంటే నేను చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నాను లేదా, నేను చేయొచ్చా లేదా, తర్వాత కాన్సిక్వెన్స్ చేసేయండి. ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా చేసేస్తుంటారు. సహాయం అది ఎస్ వాళ్ళకి చాలా ఇబ్బంది పాలు చేస్తుంటుంది. కుటుంబంలో కూడా చాలా కుటుంబాల్లో సమస్య ఏంటి అంటే నువ్వు ఇలా చేశావు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని 2 చేతులు ఇలా, భగవంతుడా నువ్వే రక్షించాలి నాయన, ఏమిటో చేసేసాను అప్పుడు ఆ టైంలో, కానీ నువ్వే చెయ్యి అని చెప్పి నేను భగవంతుని దండం పెట్టుకోవడం